అయ్యప్ప ఆలయంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటిపల్లి నాగేష్ రెడ్డి కుమారుడు అనురాగ్ రెడ్డి కోడలు మౌనిక కూతురు అలేఖ్య అల్లుడు ఆశీష్ రెడ్డిలు కలిసి 5.5 లక్షల విలువ గల 12 మెగావాట్స్ ఉత్పత్తి అయ్యే సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఈ రోజు అయ్యప్ప ఆలయాన్ని సందర్శించిన దాతలను ఆలయ కమిటీ సభ్యులు భక్తవాత్సల్యం జగన్ మోహన్ నల్ల వెంకటరెడ్డి తదితరులు కలిసి సన్మానించారు. బాల్కొండ మండల కేంద్రంలోని వైశ్య సంఘం భవనంలో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆక్యుప్రెషర్ చికిత్స శిబిరం నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ధర భారీగా పెరిగింది. వరంగల్ ఎనుమాములలో ఎల్లో మిర్చి ధర ఇవాళ క్వింటాలు 44,000 పలికింది. దిగుబడి తగ్గడం, పచ్చల సీజన్ కావడంతో మిరప పొడికి వినియోగించే మిర్చి క్వింటాలు మార్కెట్లో రూపాయలు 20,000 దాటింది. గుంటూరు, మలక్పేట, ఖమ్మం మార్కెట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దేవనూర్ డిలాక్స్ మిర్చి ఏకంగా 4,000 పెరిగింది. ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీలో ప్రణం వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నమెంట్ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. మెండారా మండలం సావెల్ రోడ్డు పనులను బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. సావెల్ నుండి తాడుపకాల వరకు 2,15 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు పనులను చేపట్టనున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ అయ్యప్ప ఆలయంలో అంజయ్య గురుస్వామికి సన్మానం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఏ పార్టీకి మద్దతు కావాలంటే ఆ పార్టీకి తెలంగాణ జాగృతి సపోర్ట్ చేస్తుందని తెలిపారు. కాగా కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు సలహాలు చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రక్రియకు మరింత సమయం పట్టే ఛాన్స్ ఉండడంతో పోటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ మరోసారి బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూపాయలు 7,480 పెరిగి 1,61,100కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 6,850 ఎగబాకి 1,48,474 పలుకుతుంది. నేషనల్, ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాల్లో కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మళ్లినట్లు తెలుస్తోంది.